తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాలని వడ్డెర సంఘం నాయకులు నిర్ణయించారు. మంగళవారం తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో వడ్డెర సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్, రాయలసీమ అధ్యక్షుడు దేవళ్ల శ్రీనిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి రాయలసీమ తిరుపతి జిల్లా వడ్డెర్ల సంఘం కార్యవర్గం సమావేశం అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తిరుపతి జిల్లా వడ్డెర్ల సంఘం కార్యవర్గం సమావేశం వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం ఆవిష్కరణకు చర్చ వేదిక జిల్లా అధ్యక్షులు మరి మదన్ మోహన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, రాయలసీమ అధ్యక్షులు దేవళ్ల శ్రీనివాసులు గారు, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తూ, ఈ కార్యవర్గం సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు చేతులపైన ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో ఆవిష్కరణ. అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యురాలు మరి సుగుణమ్మ గారు, పార్లమెంటు మరి అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మమ్మ గారు, అదేవిధంగా ఓడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జనసేన కూటమి ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మిగతా ఇక్కడున్న యాదవ్ కార్పొరేషన్ అన్ని కూడా ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆశీస్సులతో భారీ ఎత్తున ఎప్పుడు లోకేష్ బాబుకు డేట్ ఇచ్చినా వీళ్ళ ద్వారా కూడా మేము డేట్ ఇప్పించుకొని కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్న మా కులస్తులు అందరూ కల్చర్ చోళ్ళందరినీ కూడా కలుపుకొని భారీ ఎత్తున ఒక 10,000 మందితో కనీనిగిన రీతితో వడ్డీ ఓబన్నాని విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఆ యొక్క సభ కనీనిగిన రీతిలో మరి పక్క రాష్ట్రాలకు కూడా తిరుపతి అంటే ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అటుమే ఆయన పాదాల దగ్గర తిరుపతి బస్టాండ్ దగ్గర వడ్డీ ఓబన్న ఇప్పటికే నిర్మాణాలు జరిగి పూర్తి స్థాయిలో ఉండాలి. కాబట్టి దాన్ని ఎప్పుడు మా యొక్క నాయకుడు డేట్ ఇచ్చినా మేము ఆవిష్కరణకు రెడీగా సిద్ధంగా ఉన్నామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డర్లకు మొట్టమొదటిగా గుర్తింపించిన పార్టీ, గుర్తుపెట్టుకున్న పార్టీ, వడ్డర్లకు పెద్దపీట వేసిన పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో 2014లో ఈ రాష్ట్రం విడిపోయినా అంతకుముందుగా ఫెడరేషన్ కానీ పాలక మండలి లేకపోయినా మొట్టమొదటిగా ఫెడరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి, పాలక మండలి ఏర్పాటు చేసి వడ్డర్ల ఆత్మగౌరవానికి చైర్మన్గా దేవళ్ల మురళిని కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు వడ్డర్ల అభివృద్ధి కోసం, వడ్డర్లంటే కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే వడ్డర జాతిని ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని 132 కోట్లు కేటాయించి ఒక సభ్యునికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆ రోజు వడ్డర్లను ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నా. అంతేకాదు ఆదరణ పథకం కింద తీసుకొచ్చి ఇట కుల వృత్తిదారులు చేతి వృత్తుల్లో పనిచేసే కులం ఏకైక కులం వడ్డెర కులం. కాబట్టి ఆఖరికి కొన్ని మా జాతిలో పనిముట్లు యంత్రాలుగా కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇట కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా వడ్డెర జాతి బిడ్డలు ఎవరు పక్కపోకూడదని
ఆదరణ పథకం తీసుకొచ్చి పనిముట్లు యంత్రాలు ఇచ్చి వడ్డెర కులాన్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి ఇంకోటి, వడ్డెర్లకి న్యాయమైన కోరిక, వడ్డెర్లు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాలుగా ఎదగాలంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలో చేర్చాలంటే ఆనాడు గుర్తించి సత్యపాలక కమిటీ వేసి మరి 173 జీవో ఇచ్చి వడ్డెర్లు కూడా ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాలక కమిటీ వేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరియు వడ్డెర్ల మీద జరిగే దాడుల్ని అరికట్టాలంటే ఆ రోజు జిల్లా వెలుపరి కమిటీ తీసుకొచ్చి వడ్డెర్లకి భద్రత కల్పించి ఆనాడు కలెక్టర్ గారి చైర్మన్, పోలీస్ సూపరింటెండెంట్ నెంబరు, ఇరిగేషన్, మున్సిపాలిటీ, ఆర్ఎంబి, మరి పబ్లిక్ హెల్త్ మనోళ్ళు కూడా వడ్డెర్లు 5 మంది దాంట్లో నెంబర్లో ఏదైనా జరిగితే బోర్డు మీద పెట్టి ఆ వడ్డెర్లకు అండగా ఉండడానికి జీవో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరియు వడ్డెర్లు గజెట్లేనే లేదు. మనం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. 78 సంవత్సరాలైనా వడ్డెర్ల గజెట్లో లేకుండా వడ్డెర్ల జనాభాలో లెక్కలే లేనప్పటికీ కోట ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు చైర్మన్లు, మేము డైరెక్ట్లు, కొంతమంది కుల పెద్దలంతా కలిసి మా కులాన్ని గజెట్లో పెట్టాలంటే నిన్న చూశాం కదా అమరావతి ఏ విధంగా చట్టసభలలో మరి ఆ విధంగా తీర్మానం చేసి రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి శాశ్వత రాజధాని అనేది ఏ విధంగా ప్రకటన చేసినారో ఆ విధంగా మన కులాన్ని కూడా 2016లో వడ్డెర జాతిని కూడా ఈ రాష్ట్రంలో వడ్డెర్లు ఉన్నారు. వడ్డీలు, వడ్డెర్లు, వడ్డీ బోయిళ్ళు అంతా ఒకటేని ఆ రోజు గజెట్లో పెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి అంతేకాకుండా ఫెడరేషన్ కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్కి గుర్తింపించింది ఆనాడు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. మరి తిరిగి కూటమి ఆనాడు తెలుగుదేశం పార్టీ 2019 వరకు, 2019 నుంచి 2024 మరి ఆనాడి వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే వడ్డెర్లు ఎస్టీలో చేర్చాలంటే నా చేత కాదన్నాడు. వడ్డెర్లకు మరి బడ్జెట్ కేటాయించాలంటే నా చేత కాదన్నాడు. మరి వడ్డెర్ల